శ్రీ సాయి సచ్చరిత 17వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఈ అధ్యాయంలో శ్రేయం మరియు ప్రేయ లక్షణాలను వర్ణిస్తానని గత అధ్యాయంలో చెప్పాను కదా, వానిని శ్రద్ధగా శ్రవణం చేయండి. ప్రకాశం, అంధకారం అన్యోన్య సంబంధంతో ఒకేలా ఉన్నా అవి పరస్పరం భిన్నంగా ఉంటాయి. శ్రేయ ప్రేయాలు అంతే. ప్రియమైన వాటి కొరకు పరుగులు తీసే మనసు గలవారు స్వార్థంతో పతనమైపోతారు. శ్రేయం వివేక రూపమైతే ప్రేయం అవివేక రూపం. శ్రేయాలకు సంబంధించిన విషయాలు కేవలం జ్ఞానానికి సంబంధించినవి, ప్రేయాలు విషయాలు అజ్ఞానానికి సంబంధించినవి. ప్రేయాలు వివేకులను ఎప్పుడూ పొరపాటు పడనివ్వవు, శ్రేయాలు అజ్ఞానులకు రుచించవు. కనుక కామినుల యందు ప్రీతి, ఇంద్రియాలకు విషయ సుఖాలపై కోరిక ఉన్నంత వరకు, వివేక వైరాగ్యాలను సంపాదించుకోనంత వరకు ప్రేయాలే మధురంగా ఉంటాయి. నీరక్షీరాలు బాగా కలిసి పోయేలా, నీరక్షీరాలు అంటే పాలు నీళ్లు అని, ప్రేయాలు శ్రేయాలు కలిసే ఉంటాయి. మానస సరోవరంలో హంస పాలను మాత్రం సేవిస్తుంది. ధీరులు, బుద్ధిమంతులు, అదృష్టవంతులు కేవలం శ్రేయాలనే అపేక్షిస్తారు. ప్రియాలకు ఎప్పుడూ విముఖులై ఉంటారు. ప్రియాలకు అని అంటే నన్ అదర్ దాన్ సెల్ఫిష్, స్వార్థము అంటే తాత్కాలికమైన మెటీరియలిస్టిక్ లైఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ మందబుద్ధులు శరీరం, పశువులు, సంతానం, ధనం, గౌరవం మొదలగు యోగక్షేమాల వెంటపడి ఒక్క ప్రేయాలనే సాధించుకుంటారు. శ్రేయాలు ఏవి, ప్రియాలు ఏవి, ఈ రెండిటినీ మానవులు బాగా తెలుసుకున్నా స్వతంత్ర బుద్ధి కలవారవటం వలన రెండిటిలో దేనిని గ్రహించాలి అన్నది వారి ఆధీనంలోనే ఉంటుంది. అయినప్పటికీ రెండూ ప్రాప్తించినప్పుడు దేనిని గ్రహించాలో నిర్ణయించుకోవటం కష్టం. ప్రేయం మందబుద్ధులను జయించి వారిని ఆలింగనం చేసుకుంటుంది. నీరు కలిసిన పాలలో నుండి పాలను మాత్రమే గ్రహించే హంసల ప్రేయాన్ని వదిలి శ్రేయాన్నే స్వీకరించాలి. ఇదే పురుషార్థం. శ్రేయం మరియు ప్రేయం ఈ రెండు మానవుల స్వాధీనంలో ఉన్న వివేకహీనులు, మందబుద్ధులు వానిని తీసుకునే సమర్థులు కారు. ముందుగా శ్రేయం దేనిలో ఉంది అని నిశ్చయంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏవైనా ప్రతిబంధకాలు కలిగితే వానిని పూర్తిగా తొలగించుకోవచ్చు. ఇక్కడే పురుషార్థాలు కళ్ళెదుట గట్టిగా నిలబడతాయి. కనుక బుద్ధితో బాగా నిశ్చయించుకుని శ్రేయాల కొరకే పోరాడాలి. ప్రపంచం యొక్క చక్రభ్రమణం అంతుపట్టనిది, అహర్నిశలు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. భయంకరము, నివారించడానికి వీలుకాని ఆధ్యాత్మికాది 3 తాపాలను మానవులు సహిస్తారు. దాని వలన అత్యధికమైన దుఃఖాలను సహిస్తూ విసిగిపోయి వానిని తొలగించుకోవటానికి సుఖకరమైన సాధనాలను వెతుకుతారు. భరించలేని భవచక్ర భ్రమణం ఆగటానికి ఏ సాధనలున్నాయని శ్రద్ధగా అన్వేషిస్తారు. గొప్ప భాగ్యం వలన ఇటువంటి బుద్ధి పుట్టినప్పుడు పురుషార్థత ఉదయిస్తుంది. అప్పుడు తమ స్వార్థం కొరకు సాధనోపాయాలను కనిపెడతారు. అనాది అవిద్య లేక మాయ ముత్యపు చిప్పలోని వెండి, ఎండమావులలోని నీరు వలె వ్యర్థం. ఆభాసరూపమైన మాయ గొప్ప అంతరాయం. దీనిని నశింపచేయాలి. స్వప్నంలో బంగారపు వడగళ్లవాన పడుతుంది. అవసరానికి పనికి వస్తుందని అత్యంత శ్రమతో వానిని మూట కట్టుకునే ప్రయత్నం చేస్తే మెలకువ రాగానే అవి మాయమైపోతాయి. కనిపించే వానిని, కనిపించని వానిని అనుభవించాలన్న భోగలాలస, ఆశ, తృష్ణ మరియు కోరికలు ఇవన్నీ ఎప్పుడూ ప్రతిబంధకాలని తెలుసుకోవాలి. ముందు వీనిని సమూలంగా ఓడబెరకాలి. సూర్యకాంతితో చూడలేని దానిని, బుద్ధికి అందని దానిని, వేద శృతులకు అంతుపట్టని దానిని గురువు తమ చేత్తో చూపిస్తారు. కామక్రోధాలనే ఈ 2 మనోవృత్తులు జ్ఞానప్రాప్తిని కలుగనీయవు. పైగా శ్రవణ, మనన సమాధులను వెంటనే భంగం చేస్తాయి. దీపం కర్పూరంతో సమాగమమైతే పరస్పరం ఒక దానిని మరొక దానితో తోసేయటం సాధ్యమా? ఆ 2 కలవటమే తడవుగా కర్పూరం దీపమై వెలుగుతుంది. శృతి స్మృతుల యందు అవిహితమని చెప్పిన దుష్కర్మలలో అనవరతం మునిగి ఉండి విహితావిహిత కర్మలు తెలుసుకోలేని వ్యక్తి శాస్త్రజ్ఞాని అయితే మాత్రం ఏం ప్రయోజనం? అట్లే అంతఃకరణంలో కలవరం కారణంగా ఎప్పుడూ అశాంతిగా ఉండేవారు. ఇంద్రియ లోలత్వం వలన మనసులో ఆందోళన పడేవారు జ్ఞానంలో పరిపూర్ణులు కాలేరు. ఆచారాలను ఎరిగి
గురుపుత్రుడు మనసులో సంతృప్తి కలిగి ఉంటాడు. నిశ్చలమైన మనసుతో ఆత్మానుసంధానం చేసేవాడొక్కడే జ్ఞాన సంపన్నుడు. సంసారి అయినా మోక్షాన్ని కోరేవాడైనా తన అసలు గమ్యానికి చేరుకోవాలంటే శరీర రథాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. కేవలం వాచాలుడు ఏం చేయగలడు? ఇక్కడ వాగ్దాటికి చోటు లేదు. అసలైన అభ్యాసం అవసరం. శరీరాన్ని రథంగా భావించి స్వయం స్థిరంగా కూర్చోవాలి. శరీరం అనే రథంలో తన బుద్ధిని సారథిగా చేసి దానిలో యజమాని స్వయంగా స్థిరమై మనసుతో కూర్చోవాలి. విషయాలు పరుగులు తీసే మార్గాలను అధిగమించటానికి బుద్ధిని సారథిగా నియమించి ఉచ్ఛృంఖలంగా ఉన్న దశేంద్రియాలనే గుర్రాలను మనస్సనే పగ్గంతో స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. ఈ పగ్గం స్వేచ్ఛగా పరిగెత్తే గుర్రాలను అదుపులో ఉంచుతుంది కనుక దీనిని సారథి చేతికిచ్చి నీవు స్వస్థ చిత్తంతో కూర్చో. సారథి కుశలుడుగా నిపుణుడుగా అయితేనే గుర్రాలు బాగా పరిగెత్తుతాయి. కానీ బలహీనమైన మనసు అనే పగ్గానికి ఇంద్రియాలనే గుర్రాలు అదుపులో ఉండవు. వివేకంతో ఉన్న బుద్ధి యొక్క సారథ్యం ఉండి మనోనిగ్రహము ఏకాగ్రచిత్తం ఉన్నవారికే పరమపద ప్రాప్తి. ఇతరులు మార్గంలో అలసిపోవటమే. మనసు ఎప్పుడూ చెడుగా ఉన్నవారికి శాంతి ఉండదు. వారికి పరమాత్మ ప్రాప్తి కలుగదు. జనన మరణాల చక్రం తప్పదు. ఇటువంటి గొప్ప పరమపద ప్రాప్తి స్వయం ప్రకటమైనప్పుడు ఇది నిజంగా ఎక్కడుంది అని మనసులో సంశయం దూరమవుతుంది. ఇక్కడ వాదోపవాదాలు పనికిరావు. పరమేశ్వరుని అనుగ్రహంతో ఆత్మ యొక్క స్థానం తెలుస్తుంది. ఇతర వాదాలు వ్యర్థం. తర్కంలో చాతుర్యం ఇక్కడ పనికిరాదు. తర్కం చేసేవారి మతి కుంటుపడుతుంది. అమాయకులైన భావికులే సిద్ధిని పొందగలరు. ఇదే ఇక్కడి విశేషం. ఉత్తమమైన సమ్యక్ జ్ఞానానికి కారణమైన ఆ గతి వేరు, ఆ బుద్ధి కూడా వేరుగా ఉంటుంది. ఉత్తమమైన జ్ఞానాన్ని ప్రసాదించే ఆగమాలను ఎరిగిన వారు వేరుగా ఉంటారు. అమూల్యమైన శరీరం వృధాగా పాడైపోతూ ఉంది. ధనకాంక్ష మధ్యాహ్నపు నీడ వంటిది. మరియు హరి యొక్క మాయ దుర్గమమని తెలుసుకుని సత్పురుషుల చరణాలను ఆశ్రయించాలి. సత్పురుషులు భవసాగరాన్ని దాటించే నౌకలు. నీవు వానిలో ఒక ప్రయాణికుడువను కావాలి. వారు తప్పక తీరానికి చేర్చగల సమర్థులెవరు? వారు కాక ఇంకెవరున్నారు? వివేక వైరాగ్యాల జంటను మూట కట్టుకున్నవారు జడులై మూఢులై రాయి వంటి కఠినులై భవసాగరం దాటటం వారికి కష్టం కాదు. భగవంతుని షడ్గుణ ఐశ్వర్యాలలో వైరాగ్యం వారి ప్రథమ ఐశ్వర్యం. అది మహాభాగ్యవంతులకు తప్ప ఇతరులకు దుర్లభం. విహిత కర్మలను చేయకపోతే చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధి లేక జ్ఞాన సంపాదన సంభవం కాదు. కనుక కర్మ ఒకటే జ్ఞాన ప్రాప్తికి మూల కారణమని తెలుసుకోవాలి. నిత్య నైమిత్తిక కర్మానుష్ఠాల ద్వారానే మనోమాలిన్యాలు క్షాళనమవుతాయి. నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానాలు అని అంటే ఎవరెవరు ఏ ఏ కులంలో పుట్టి ఉన్నారో ఆ కుల ధర్మాలు అనేటువంటివి కొన్ని తెలియజేయబడుతూ ఉంటాయి పెద్దల ద్వారా. వాటిని కంపల్సరీగా పాటించినట్లయితే మనోమాలిన్యాలు అంటే మన ఆలోచన విధానం కానీ మన లైఫ్ స్టైల్ కానీ అన్నీ కూడా ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది అని అన్నమాట మీనింగ్. నన్ అదర్ దాన్ ఇలా పరిశుద్ధమైన అంతఃకరణంతో వివేక వైరాగ్యాలు ఉత్పన్నమై శమధమాది సాధనా సంపత్తి లభించి ఈ శరీరముందే మోక్షప్రాప్తి కలుగుతుంది. ఫలాపేక్షను త్యజించి ఏకాగ్రచిత్త యోగంతో గురువును అనన్య శరణుజొచ్చు వారిని సద్గురువులు అక్కున చేర్చుకుంటారు. బాహ్య ప్రవృత్తి లేని భావికులు అనన్య భక్తులు జ్ఞాన ప్రాప్తితో ప్రజ్ఞావంతులవుతారు. ఇతర ఉపాయాలు పనికిరావు. ఇక్కడ జ్ఞానం లభించిన తరువాత అధర్మ మార్గాలను అనుసరించేవారు ఇహపరాలకు దూరమై క్రింద కాక పైన కాక త్రిశంకుల మధ్యన వ్రేలాడుతారు. జీవుల అజ్ఞాన ప్రాప్తియే వాస్తవంగా ప్రపంచ ప్రవృత్తి. ఆత్మజ్ఞాన ప్రాప్తితో ప్రపంచం నివృత్తి అవుతుంది. ఆత్మను తెలుసుకున్నవారు ఎల్లప్పుడూ అహంభావరహితులై ఉంటారు. వారికి ప్రపంచంలోని ధర్మాధర్మాలు శుభాశుభాలు హితాహితాలు ఏమవసరం? తాను శరీరమే అన్న అహంభావం తొలగిపోయిన వెంటనే ప్రపంచ విషయాలయందు నివృత్తి కలుగుతుంది. అదే జీవుని యొక్క పరమాత్మ స్థితి అని నిశ్చయంగా గ్రహించాలి. ప్రాపంచిక ప్రవృత్తి ఉన్నప్పుడు శత్రువులు మిత్రులు ఉంటారు. కానీ నివృత్తి యందు అలా కాదు. అంతటా నేను నేనే కనిపించగా ఇక శత్రుత్వం మిత్రత్వం ఎక్కడుంటుంది? ఇటువంటి మహాసుఖం ముందు శరీరానికి కలిగే దుఃఖం ఏపాటిది? ఆ మహాసుఖం లభించాక ఇక ఐహిక సుఖాల కొరకు ఎవరు ఏడుస్తారు? ఐహిక దుఃఖాలు పర్వతాల వలె వారిపై పడ్డా ఏమాత్రమూ చెలించరు. పర్వత రాజు వలె ధైర్యంగా ఎదుర్కొంటారు. భగవంతుడు ఎవరి యందు ప్రసన్నుడవుతాడో వారికే వైరాగ్యాన్ని ఇస్తాడు. దానితో పాటు వివేకాన్ని కూడా జత చేసి
వారిని భవసాగరం నుండి దాటిస్తాడు. అద్దంలో కనిపించే మోహం యొక్క ప్రతిబింబం వలె స్పష్టంగా ఆత్మను దర్శించుకోవాలన్న కోరిక కలిగిన వారికి ఇక్కడ భూలోకం పైన బ్రహ్మలోకం మూడో చోటు లేదు. యజ్ఞ యాగాల ద్వారా దేవతలు తృప్తి చెందితే పితృలోక ప్రాప్తి కలిగి కర్మ ఫలాలు అనుభవించవచ్చు, కానీ ఆత్మజ్ఞానం లభించదు. గంధర్వ, మహా, జన, సత్య, తపో లోకాలలో ఆత్మసాక్షాత్కారం అసలు సంభవం కాదు. అందువలన ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలన్న ఆసక్తి కలవారు భూలోకాన్నే కోరుకుంటారు. ఇక్కడ చిత్తశుద్ధి కలిగి బుద్ధి అద్దం వలె నిర్మలమై శుద్ధమైన ఆత్మస్వరూపం త్రిశుద్ధిగా ప్రతిబింబిస్తుంది. రెండవ స్థలమైన బ్రహ్మలోకంలో కూడా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, కానీ అక్కడ అనేక రకాల కష్టాలు అత్యంత ప్రయాసను కలిగిస్తాయి. మాయ పాము వలె లోపలి ప్రేవులను బయటకి సర్వాంగాలను పెనవేసి పిండేస్తూ ఉంటే దానిని ఆపగల సమర్థులెవరు? నీ జేబులో 50 రెట్లు రూపాయలుండగా నీవు ఊరికే కూర్చొని చూస్తున్నావా? వానిని బయటికి తీయి చూద్దాం, బ్రహ్మ నీ జేబులోనే ఉన్నాడు అని బాబా తీయగా చెప్పగా ఆ గృహస్థుడు జేబులో నుండి నోట్ల కట్టను తీశాడు. దానిలో 10 రూపాయల నోట్లను 25 లెక్క పెట్టాడు. అతడు లోపల సిగ్గుపడ్డాడు. మహారాజు ఎంతటి అంతర్జ్ఞాని అని అనుకుని బాబా ఆశీర్వచనాన్ని ఆశిస్తూ వారి చరణాలపై మస్తకాన్నుంచాడు. అప్పుడు బాబా అతనితో, నీ బ్రహ్మమును చుట్టి దాచేసుకో, నిన్ను చుట్టుకున్న లోభం తొలగిపోనంత వరకు నీకు బ్రహ్మజ్ఞానం లభించదు. ద్రవ్యం పైన వాంఛ వదలకుండా పుత్రులు, పశువులు, ధన సంపాదనల యందే ఆసక్తి గలవారికి బ్రహ్మజ్ఞానం ఎలా లభిస్తుంది? ధనం పైన మోహం చాలా కఠినమైనది. ధనతృష్ణ అనే సుడిగుండాలు గల దుఃఖాలు చేరువలో మదమాత్సర్యాలనే మకరాలు అంటే మొసళ్ళు భరించలేనంతగా ఉంటాయి. కనుక ఒక్క విరాగియే తరించగలడు. లోభానికి బ్రహ్మకు అఖండ వైరం. లోభం ఉన్న చోట మనసుకు ఏకాగ్రత ఉండదు. ఆచారభ్రష్టుడైన లోభికి విరక్తి, ముక్తి ఎలా సాధ్యం? లోభికి నిశ్చింత, శాంతి, సంతృప్తి ఉండవు. మనసులో ఒక్క లోభముందా సాధనలన్నీ మట్టి కొట్టుకుపోతాయి. శృతులు, స్మృతులు అవిహితమని నిషేధించిన కర్మలను ఆచరించడంలోనే సదా ఆసక్తులై దుశ్చరితులై చిత్త శాంతి ఉండదు. వారిని విక్షిప్త క్షిత్తులని అంటారు. వారు ఎల్లప్పుడూ దుష్కర్మల యందే నిమగ్నులై ఉంటారు. మంచి చెడు చూడక ఎప్పుడూ విషయాలనే బురదలో పొర్లుతూ ఉంటారు. ఎంతటి విజ్ఞాన సంపన్నుడైనా ఫలాపేక్ష యందు విరక్తి కలుగనంత వరకు జ్ఞానము వ్యర్థము. అతడు ఆత్మసంపన్నుడు కాలేడు. ఎవరైనా ఏదైనా కోరటానికి వచ్చినప్పుడు సత్పురుషులు ముందు అర్హతను చూస్తారు. వారి వారి యోగ్యతలను బట్టి వారికి ఇస్తారు. అహర్నిశలు శరీరాభిమానంతో మనసులో విషయ చింతన ఉన్నవారికి గురూపదేశాలు వ్యర్థం. వారికి ఇహపరాలు రెండూ ఉండవు. చిత్తశుద్ధి లేకుండా పరమార్థ మార్గంలోనికి ప్రవేశించాలని అనుకుంటే తమ జ్ఞాన గర్వాన్ని చాటుకోవడమే గాని అది నిజంగా వ్యర్థం. తమకు నచ్చిన విషయాన్నే చెప్పాలి. జీర్ణమయ్యేంత అన్నమే తినాలి, లేకపోతే అన్నం వ్యర్థమై అజీర్ణమవుతుందని అందరికీ తెలిసిందే కదా. నా భోషాణం పూర్తిగా నిండి ఉంది. ఎవరు దేనిని అడిగినా ఇవ్వగలను, కానీ పుచ్చుకునే వారి తాహత్తును చూచి వారు భరించగలిగినంతే ఇస్తాను. దీనిని శ్రద్ధగా వింటే నీవు కృతకృత్యుడు అవుతాడు. ఈ పవిత్రమైన మసీదులో కూర్చొని నేను అసత్య వచనాలన్నీ పలకను. ఇది సత్పురుషుని వాక్కు నుండి ప్రవహించిన అమృత ఝరి. దీనిలో భక్తిగా మునకలు వేస్తే మలక్షాళనమై అంతర్బాహ్య పరిశుద్ధి కలుగుతుంది. ఇటువంటి సాయినాథుని మహిమను వర్ణించసాగితే దానికి అంతం లేదు. నిరుపమానమైన వారిని ఏ ఉపమానంతో చెప్పగలం? వారు నిర్మలమైన ప్రేమకు మాత్రం ఆధీనులు. వారు సకల జనులకు తల్లి. ఆర్తులను కష్టాలతో అలసిపోయిన వారిని వారు విశ్రాంతిని అందిస్తూ ఉంటారు. విశ్రాంతి ధామం. ఆశ్రితులకు కల్పవల్లి, దీన దుర్భరులకు నీడ. ప్రపంచానికి తిలోదకాలు వదిలి మౌనంగా పర్వతాలలో గుహలలో ఏకాంత వాసంలో తమ శ్రేయస్సును సాధించుకునేవారు ఉంటారు. అటువంటి సాధువులు చాలామంది ఉంటారు. వారు కేవలం తమ స్వార్థాన్ని లేదా పరమార్థాన్ని సాధించుకుంటారు. వారు ఇతరులకు
ఏం ప్రయోజనం? సాయిబాబా అటువంటి కోవకు చెందినవారు కారు. వారికి ఆప్తులు, ప్రియులు, బంధువులు, ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు ఎవరూ లేకున్నా ప్రపంచంలోనే ఉన్నారు. 5 ఇళ్లలో కరతల భిక్షను స్వీకరించి 24 గంటలు చెట్టు క్రిందే ఉంటూ తమకంటూ ఏమీ లేకున్నా ప్రపంచ వ్యవహారాలన్నిటినీ బోధించేవారు. తాము బ్రాహ్మీ స్థితిలో ఉండి కూడా ప్రజల శ్రేయస్సు కొరకు శ్రమపడేవారు. మహాజ్ఞానులైన ఇటువంటి సత్పురుషులు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు. ఈ పవిత్ర రత్నం జన్మించిన ఆ కులం ధన్యం, ఆ వంశం ధన్యం, ఆ దేశం ధన్యం. పవిత్రులైన ఆ తల్లిదండ్రులు ధన్యులు. అనాయాసంగా పరశువేది లభిస్తే పాషాణమనుకొని పారవేసుకున్నట్లు షిరిడీలోని ఈ పరమ భాగవతోత్తముని చాలా కాలం వరకు ఎవరూ తెలుసుకోలేదు. చెత్త కుప్పలో పడి ఉన్న రత్నం పిల్లలకు దొరికితే దాన్ని రాయి అనుకుని వారు ఇష్టమొచ్చినట్లు సంతోషంతో ఎగరవేసి కాలుతో త్రొక్కుతున్నారు. మొదట బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వ్యక్తి బాబా ఆశీస్సులతో తృప్తి చెందాడు. కఠినమైన మార్గాన్ని వదిలాడు. నాకైనా మీకైనా అందరికీ అదే మార్గం. శబ్దాలను వింటూ స్పర్శ సుఖాన్ని గ్రహిస్తూ సువాసనను ఆఘ్రాణిస్తూ బయట కనిపించే రూపాలను చూస్తూ ఇలా బాహ్య విషయాలను సేవిస్తున్నంత వరకు ఇంద్రియాలకు విషయాలపై సంయమనం కుదరదు. విషయ సుఖాలపై విముఖత లేకుండా ఇంద్రియాలను నిగ్రహించకుండా ప్రత్యేగాత్మ దర్శనం అంటే ఆత్మజ్ఞానం అశక్యం. ముందు ఈషణత్రయాలను వదిలి దృఢమైన శ్రద్ధావిశ్వాసాలతో సద్గురువుకు అనన్య శరణు పొందేవారు ఆత్మజ్ఞానానికి పాత్రులు. శ్రోత్రాది పంచజ్ఞానేంద్రియాలు తమ తమ విషయాలను వదిలి వేసినప్పుడు, మనసు స్వయంగా సంకల్ప వికల్పాలను వదిలిపెట్టినప్పుడు, అలా అన్నిటి నుండి నివృత్తి అయిన అంతఃకరణంలో బుద్ధి కూడా నిశ్చయం తీసుకునే పనిని మానినప్పుడు అదే పరమగతి, అదే నిర్వికార బ్రహ్మ. బుద్ధి నిశ్చయ శూన్యమై మనసు కూడా చైతన్యమైన ఆ పరమాత్మ ఒక్కడే తప్ప అన్యులెవరూ లేరని ఆత్మను తెలుసుకున్నవారు ధన్యులు. విషయ సుఖాల నుండి విముఖులైన వారి ఇంద్రియాలు ఆత్మోన్ముఖమవుతాయి. అప్పుడే నిజమైన ఆత్మసుఖం ప్రకటమవుతుంది. ఇతరమైనవన్నీ సుఖాలు కావు. విషయ వికారాలతో కప్పబడి అతి సూక్ష్మంగా ఉన్న ఆత్మజ్ఞానాన్ని గ్రహించటం కష్టం. పరమానంద ప్రాప్తికి సరియైన సాధనలను తెలుసుకోవటం అతి కఠినం. హిరణ్యగర్భ పదవి వరకు ఇహపర సుఖాల యందు విరక్తి కలిగిన వారే బ్రహ్మ పదమునకు అభిషిక్తులు. అట్టివారే ముక్తులని గ్రహించాలి. మనస్సును విషయాల నుండి మెల్లమెల్లగా వెనకకు మరలించి ఆత్మస్వరూపంలో స్థిరపరచి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. ఇహలోక పరలోక సుఖాల యందు వైరాగ్యం కలిగి హర్ష శోకాది ద్వంద్వాలను త్యజించిన బుద్ధిమంతులకే ఈ సుఖం. ఇదే ఆధ్యాత్మయోగం. అధిదైవిక, ఆధ్యాత్మిక, అధిభౌతిక తాపత్రయాల బడబానల జ్వాలలలో బాగా మసిలిపోతున్న భవసాగరం నుండి నీటిలో ఎవరు సుఖంగా ఉండగలరు? దాని నుండి తమను తాము ఉద్ధరించుకోవటానికి సాయిబాబా అనుగ్రహాన్ని పొందాలి. వారి చరిత్రను శ్రద్ధగా శ్రవణం మననం చేయాలి. సాయినాథుని చరిత్రలో వారి విచిత్ర లీలలు శ్రోతలు పుత్రమిత్ర బంధు కళత్రాలతో సహా వింటే ఇహపర సుఖాలు లభిస్తాయి. భాగ్యవంతులు శ్రద్ధాళువులైన శ్రోతలు ఈ కథలను ఏకాగ్రతతో వింటే శాంతికే శాంతి లభిస్తుంది. ఈ కథ నిర్జరీ ప్రవాహంలో కర్మాకర్మలనే లవణం కరిగిపోతుంది. శ్రవణాల ద్వారా నుండి సాయి యొక్క సుందర రూపం నయనాలలోకి ప్రవేశిస్తుంది. ఈ చరిత్ర శ్రవణంతో పాతకాలు నశిస్తాయి. ఈ చరిత్ర శ్రవణంలో కాలునితో పోరాడి విజయాన్ని పొందుతారు. ఈ చరిత్ర శ్రవణంతో శ్రోతలు పరమోత్సాహాన్ని ఉల్లాసాన్ని అనాయాసంగా పొందుతారు. ఈ చరిత్ర శ్రవణంతో అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. శ్రవణంతో జనన మరణాలు వదిలిపోతాయి. శ్రవణంతో శ్రోతలు బ్రహ్మతత్వాన్ని పొందుతారు. శ్రవణం కేవలం బ్రహ్మార్పణ బుద్ధితో చేయాలి. ఇలా సాయి సేవను కోరుకునే సేవకులకు భక్తులకు శ్రీ సాయిరాముడు నిష్కాములుగా చేసి వారి మనస్సులకు ఎల్లప్పుడూ విశ్రాంతిని కలిగిస్తారు. శ్రోతలారా, అనుదినము ఈ గ్రంథంలోని ఒక్క అధ్యాయాన్ని అయినా అధ్యయనం లేదా శ్రవణం మననం నిధిధ్యాసనం మరియు పరిశీలన చేయండి. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ అని తైత్తిరీయ ఉపనిషత్తులో ఈ వచనం బాగా ప్రసిద్ధి చెందినది. శృతి సిద్ధాంతమైన ఈ వచనాన్ని బాబా తమ భక్తులకు తమ పద్ధతిలో బోధ చేశారు. మీరు కించిత్తైనా దిగులు పడకండి, ఎల్లప్పుడూ ఆనందభరితులై ఉండండి, మరణం వరకు ఏ చింత పెట్టుకోకండి అని బాబా ఎప్పుడూ బోధించేవారు. ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం బ్రహ్మతత్వాన్ని నిర్ధారించడం. ఇది సాయికి శరణుజొచ్చిన వారికి భవసాగరాన్నుండి తరింపచేసే నౌక. బాబా పదే పదే భక్తులకు
హితవచనాలను చెప్పి పరోపకారం చేస్తూ వారిని అనుసరిస్తూ తదనుసారం ప్రవర్తించేవారు. ఇది మంచి, ఇది చెడు అన్న ఈ అభిప్రాయ భేదాలు కేవలం వ్యక్తిగతం. దీనివలన సామాన్య జనులకు సంతోషం కలుగుతుంది. అదే ఈ గ్రంథం యొక్క ప్రయోజనం. బాబా కార్యకారణాలను తెలుసుకుంటారు. వారి యొక్క సంకల్పాలను అనుసరించే భవిష్యత్తు జరుగుతుంది. గురువు నోటి నుండి వచ్చిన కథలను విని వారి అదర్క్య లీలలను అనుభవించి ఆ లీలలన్నిటినీ గుర్తుగా సంగ్రహించి ఇతరులకు వినిపించాలి. సాయి యొక్క ఈ అద్భుత చరిత్ర అతి ఆదరంగా శ్రవణం చేస్తే చెప్పేవారి మరియు వినేవారి దైన్యం నశిస్తుంది. దైన్యం అంటే పాపం అని చెప్పచ్చు, బాధలు అని కూడా చెప్పచ్చు. అంతేకాకుండా అందరి చెడు రోజులు తొలగిపోతాయి. బాబా యొక్క అలౌకికమైన లీలలను గని ఏ అభాగ్యుడు చకితుడవడు. కేవలం వారి దర్శన మాత్రంతో సంతుష్టుడై వారి పాదాలలో లీనమైపోతాడు. విస్తారమైన ఈ చరితాన్ని పరిశుద్ధమైన మనసుతో వినటానికి శుభప్రదమైన అవకాశం కలిగితే ఎవరు వృధా చేసుకుంటారు? పుత్రమిత్ర కళత్రాలనే సుడిగుండాలలో, కామక్రోధాలనే మొసళ్ళు, అనేక రోగాలనే తిమింగలాలు విజృంభిస్తూనే ఉంటాయి. ఆశలనే అలలు కలవరపెడుతూ ఉంటాయి. ఉద్వేగాలనే దెబ్బలు మళ్ళీ మళ్ళీ తగులుతూ ఉంటాయి. సుఖదుఖాలనే ద్వంద్వాలు మనసులో సంశయాలను ఉత్పన్నం చేస్తాయి. అయినా ప్రపంచాన్ని వదిలిపెట్టరు. శుద్ధ బ్రహ్మవు నీవే, కానీ శరీరంలో బంధింపబడి ఉన్నావు. పంజరంలోని తీగను గట్టిగా పట్టుకుని తలక్రిందులుగా వేలాడే చిలకలా ఉన్నావు అని మనం స్వయంగా జీవాత్మకు బోధించాలి. కేవలం మోహ మాయల వలన బుద్ధి భ్రమించింది. ఆ కారణంగా నీ శ్రేయస్సును మరచిపోయావు అని నిన్ను నీవే హెచ్చరించుకుని త్వరగా నీ స్వరూపాన్ని తెలుసుకో. భ్రమ కారణంగా భ్రమ అధికమై మనసులో దేహాభిమానాది సంభ్రమాలు కలుగుతూ ఉంటాయి. నేను, నాది అన్నది మృగతృష్ణ వంటిదని తెలుసుకుని ఏ మమకారాలు లేకుండా ఉండాలి. నేను, నీవు అన్న ఈ ప్రపంచంలో ఎందుకు చిక్కుతున్నావు? చిలుక, నీ కాలికి ఉన్న బంధనాన్ని విదిలించుకుని పైకి ఎగిరి విహరించు. ముక్తత ఉన్న చోట బద్ధత ఉంటుంది. అట్లే బంధనం ఉన్నప్పుడు ముక్తి కూడా ఉంటుంది. ఈ ఉభయ దశలను దాటి శుద్ధ ఆత్మస్వరూపమందు స్థిరపడాలి. ఇది సాక్షేప జ్ఞానం. సుఖం మరియు దుఃఖం అనే అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని సాధించుకుంటే బ్రహ్మజ్ఞానం సమీపంలోనే ఉన్నట్లు. శరీరంలో నేను, నీవను భేదభావమున్నంత వరకు నీవు స్వహితాన్ని తెలుసుకోలేవు. అందువలన నీ, నా అన్న దాన్ని వదిలేసి కృపణునిలా శరీరాన్ని అంటిపెట్టుకోవటం మానేసి నిన్ను నీవు తెలుసుకో. కుబేరుని వంటి ధనవంతుడు భిక్షావృత్తితో తిరుగుతుంటే అది కేవలం అజ్ఞానం వలన ఆపాదించుకున్న దౌర్భాగ్యమే. ఎప్పుడూ ఉత్తమమైన శాస్త్రాలను శ్రవణం చేయాలి. సద్గురువు యొక్క వచనాలను విశ్వాసంతో పాటించాలి. వారిని శ్రద్ధగా అనుసంధానం చేయాలి. జనులు, గురువులు ఆచార పద్ధతులను చూచి తమను ఉద్ధరించుకోవటానికి మార్గాలను ఎన్నుకుంటారు. అలా అసంఖ్య జీవులు ఉద్ధరింపబడి మోక్షాన్ని సహజంగా పొందుతారు. భవబంధనాల నుండి విడిపోయే గడియ ఎప్పుడు వస్తుందా అని అహర్నిశలు ఆలోచించేవారు త్వరగా విముక్తిని పొందుతారు. ప్రపంచం నిస్సారమని బాగా తెలుసుకుని వీలైనంత వరకు ఏకాంతాన్ని సదుపయోగం చేసుకుని ఏకాంతంలో ఎప్పుడు అధ్యయనంలోనూ ఆత్మచింతనలోనూ ఉండాలి. శిష్యులు సంపూర్ణ వినయ విధేయతలు, శ్రద్ధాభక్తి గల మనసుతో సాష్టాంగపడి శరణు వేడితే తప్ప గురువు జ్ఞాన నిధిని ప్రసాదించరు. గురువుకు సర్వస్వాన్ని అర్పించి వారి శుశ్రూష చేయాలి. బంధ మోక్షాల గూర్చి బాగా తెలుసుకోవాలి. విద్య, అవిద్య గురించిన ప్రశ్నలను గురువు అడిగి తెలుసుకుని సఫలత చెందాలి. ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు అన్న విషయాలను గురువు తప్ప ఎవరూ చెప్పరు. గురువుకు సంపూర్ణంగా శరణాగతులైతే తప్ప వారు ఏకాస్త జ్ఞానాన్ని ప్రసాదించరు. గురువు కాక ఇతరులెవరైనా జ్ఞానబోధ చేసినా దానితో భవబంధాలు విడిపోవు. అది కించిత్తైనా మోక్ష ఫలప్రదం కాదు. అది మనసులో అసలు నాటుకోదు. గురువు వినా జ్ఞానప్రాప్తి లేదని పండితులందరికీ విదితమే. బ్రహ్మ మరియు ఆత్మ ఒక్కటే అన్న విషయాన్ని అనుభవింపచేసే సామర్థ్యం గురుచరణాలకే ఉంది. అక్కడ ఏ సందేహాలు లేకుండా దర్పాభిమానాలను వదిలేసి గురువుకు సాష్టాంగ దండ ప్రణామం చేసి వారి చరణాలపై శిరస్సునుంచాలి. దృఢమైన మనసుతో గురుచరణాలను గట్టిగా పట్టుకొని నేను మీ దాసానుదాసుణ్ణి, మీ పాదాలనే నమ్మాను అని నోటితో అంటే చాలు. ఇక వారి చమత్కారాన్ని చూడండి. దయాసాగరులైన ఆ గురువు తమ అనుగ్రహమనే అలల శయ్యపై
తేలి ఆడించగలరు. తమ అభయహస్తాన్ని శిరస్సుపై ఉంచి ఇడా పింగళ నాడులను సరిచేసి సమస్త పాతకాల రాశిని దహించివేసి నుదుట విభూతిని పెడతారు. ఈ విధంగా బాబా బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వ్యక్తిని కేవలం నిమిత్తమాత్రునిగా చేసి భక్తులకు బ్రహ్మ నిరూపణను, జీవుని శివుని ఐక్యతా జ్ఞానాన్ని సంపూర్ణంగా బోధించారు. ఇంతటి గొప్ప విద్య, అనుపమాన ప్రజ్ఞ ఉన్న సాయి మహారాజుకు హాస్యరసం ఎందుకు ఇష్టం, వినోదం వారికి ఎందుకు ప్రీతికరం అని సహజంగా అనుమానం కలుగుతుంది కదూ. బాగా ఆలోచిస్తే ఒక్కటే సమాధానం. శ్రద్ధగా వినండి. పసిపిల్లలతో మాట్లాడుతూ వారి వచ్చిరాని ముద్దు మాటలతో ఆనందిస్తున్నప్పుడు మనమెవరమైనా పెద్దవారిలా ప్రవర్తిస్తామా? ఆ ప్రేమను శబ్దాల వర్ణించగలవా? వినోదంగా హాస్యాలతో జ్ఞానబోధ ఒక కళ. పొట్టలో ఏ రోగం ఉందో పిల్లలకు తెలుస్తుందా? వారికి మందు మాత్రలు తల్లి ఇవ్వాలి. వారు ఒకవేళ మందు త్రాగక మొండికేస్తే వారిని ఒకప్పుడు బ్రతిమిలాడి బామాలి, లేదా ఒకప్పుడు కళ్ళు ఎర్రచేసి లేదా బెత్తం దెబ్బలు తగిలించో, లేదా ఒకప్పుడు ప్రేమగా గుండెలకు హత్తుకునేది తల్లియే. బాలురు పెద్దవారయ్యాక వారి బుద్ధి తీవ్రతను, బుద్ధి మాంద్యాన్ని గమనించి వారిని లాలించి, అట్లే జ్ఞానంతో కూడా తీక్షణమైన బుద్ధిగల వారు జ్ఞానోపదేశాన్ని క్షణమాలస్యం లేకుండా త్వరగా గ్రహిస్తారు. అదే మందబుద్ధి గలవారు తలకెక్కించడం చాలా కష్టం. జ్ఞాన నిధి అయిన సాయి సమర్థులు ముందు భక్తుల యొక్క బుద్ధిని, వారి పాత్రతను నిర్ధారించి జ్ఞానాన్ని సమృద్ధిగా వితరణ చేస్తారు. వితరణ అంటే పంచిపెట్టడం. వారు పూర్ణ అంతర్జ్ఞాని. వారికి అందరి గురించి ముందే తెలుసు. వారి వారి అర్హతలను అనుసరించి సాధనను నియమిస్తారు. అట్లే వారి వారి అర్హతలను తెలుసుకుని వారి యోగ్యతలను అయోగ్యతలను అనుసరించి భక్తుల బాధ్యతలను వహిస్తారు. మనం పైకి వయసు మళ్ళిన వారి వలె కనిపించినా సాయి సిద్ధిను ఎదుట నిజంగా పిల్లల కంటే పిల్లలం. ఎప్పుడూ వినోదం కోసం ఆతురత పడతాం. బాబా వినోదానికి నిలయం. ఎక్కడ ఎవరికి ఏది రుచిస్తుందో చక్కగా తెలుసుకుని భక్తుల కోరికలను తీర్చి వారిని సంతుష్టులను చేస్తారు. బుద్ధిమంతులు కానీ లేదా మందబుద్ధులు కానీ ఈ చరిత్ర పఠిస్తే పరమానందం కలుగుతుంది. శ్రవణం చేస్తే వినాలనే కుతూహలం పెరుగుతుంది. మననం చేస్తే సంతృప్తి, ఆనందం లభిస్తాయి. మరల పఠిస్తే పరమార్థ జ్ఞానం కలుగుతుంది. నిధిధ్యాసలు చేస్తే మహదాహ్లాదం, అనంతమైన సుఖం లభిస్తుంది. ఇది ఇటువంటి అమోఘమైన లీల. ఇలాంటి అనుభవాన్ని కించిత్తైనా పొందిన భాగ్యవంతులు కాయ వాచ మనసులతో సాయికి అంకితమైపోయారు. సాయి లీలలు తర్కానికి అంతుపట్టనివి. హేమాడ్ సాయి చరణాలకు శరణు వచ్చి బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వ్యక్తిని నిమిత్తమాత్రునిగా చేసి భక్తులు శ్రేయస్సుకై బాబా వినోదం ద్వారా జ్ఞాన ప్రదానం చేయటం చెప్పారు. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురమైన శ్రవణార్థుల కొరకు కోరికను తీరుస్తుంది. బాబా నా మనసులో రహస్యంగా ఉన్న కోరికను స్పష్టంగా వెల్లడి చేసి తీర్చటం. నేను మాధవరావు వద్దకు వెళ్ళి అతనికి బాబా యొక్క సందేశాన్ని అందించి బాబా యొక్క అనుగ్రహాన్ని పొందిన విషయాన్ని సంపూర్ణంగా వినండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమడపంతి విరచితము అయిన సాయి సమర్థ సచ్చరితంలో బ్రహ్మజ్ఞాన కథనమను 17వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.